డియర్ స్టూడెంట్స్, ఉదయబాబు మ్యాథ్స్ బేసిక్స్ కు స్వాగతం. డిసెంబర్ 22 భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి జాతీయ గణిత దినోత్సవం శుభాకాంక్షలతో మీకోసం శ్రీ శ్రీనివాస రామానుజన్ యొక్క బయోగ్రఫీ. శ్రీ శ్రీనివాస రామానుజన్ భారతదేశ ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు. నిజానికి గణిత శాస్త్ర చరిత్ర భారతదేశంలో వేదకాలం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రాచీన భారతీయులు గణితంలో ఎన్నో విషయాలు కనుక్కున్నారు. సంఖ్యలను కనుగొనడంలో చాలా కృషి చేశారు. దశాంశ పద్ధతిని గుర్తించిన మొదటివారు మన భారతీయులే. భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలంలో స్వర్ణయుగం నుండి భాస్కరాచార్యుని వరకు అప్రతిహతంగా కొనసాగింది. భాస్కరాచార్యుని తరువాత కాలంలో బహుళ విదేశీ దండయాత్రల వలన కాబోలు మన గణితం కళావిహీనమైంది. అనువాదాలు, వ్యాఖ్యానాలు తప్ప పెద్దగా స్వతంత్ర గణిత సారస్వతం ఏది ఆవిష్కరణ కాలేదు. ఆ స్థితిలో మరలా భారతీయ గణిత చరిత్రకు వన్నెలు అద్దినవాడు శ్రీ శ్రీనివాస రామానుజన్. ఆయన 1887 డిసెంబర్ 22న శ్రీనివాస అయ్యంగార్, కోమల అయ్యంగార్ దంపతులకు మద్రాసు అంటే తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్ కుంభకోణంలో చిన్న బట్టల కొట్టులో గుమాస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్ పాఠశాల విద్య కుంభకోణంలోనే జరిగింది. చిన్ననాటి నుండి రామానుజన్ అసాధారణమైన తెలివితేటలు చూపించేవాడు. శ్రీనివాస రామానుజన్ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే శ్రీనివాస రామానుజన్ గణితంపై మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఇతర అంశాలలో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఒకసారి తరగతి గదిలో గణితోపాధ్యాయుడు ఒక సంఖ్యను అదే సంఖ్యచే భాగిస్తే 1 వస్తుందని చెప్పినప్పుడు 0ను 0తో భాగించినప్పుడు 1 ఎలా వస్తుంది అని ప్రశ్నించాడు. ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షలలో జిల్లాలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు శ్రీనివాస రామానుజన్. ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజుల్లో అతని బీజగణితము, త్రికోణమితి, కలన గణితము, వైశ్లేషిక రేఖాగణితము మొదలైన వాణిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు. శ్రీనివాస రామానుజన్ ను ఎక్కువగా ప్రభావితం చేసింది కార్ రాసిన సినాప్సిస్. దానిలో 6000కు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలు ఉన్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి శ్రీనివాస రామానుజన్ తన ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు. 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన తర్వాత కుంభకోణం ప్రభుత్వ పాఠశాలలో FAలో చేరాడు. కానీ కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. 1 సంవత్సరం తర్వాత తిరిగి కళాశాలలో చేరినా లాభం లేకపోయింది. డిగ్రీ పొందగండాని ఇంటికి తిరిగి వచ్చాడు. విద్యాభ్యాసం కుంటుపడుతున్న రామానుజన్ గణిత పరిశోధనలకు ఆటంకం కలగనీయలేదు. నెల్లూరు కలెక్టర్ రామస్వామి అయ్యంగారికి తన నోట్బుక్ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు. కొన్నాళ్ల తర్వాత రామానుజన్ కు జానకితో వివాహమైంది. సంపాదన కోసం మద్రాసు ప్రెసిడెన్సీలో చిన్న గుమాస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై శ్రీనివాస రామానుజన్ కు ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి డాక్టర్ వాకర్ రామానుజన్ కు మద్రాసు యూనివర్సిటీ నుంచి 75 రూపాయల పరిశోధన ఉపకార వేతనం ఇప్పించాడు. మొట్టమొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్ హార్డీకి రామానుజన్ స్వయంగా తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం రాశాడు. అది చూసి ప్రొఫెసర్ హార్డీ రామానుజన్ ను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. రామానుజన్ పరిశోధనలు చూసి హార్డీ ఆశ్చర్యపోయాడు. 1914 మార్చి 17వ తేదీన రామానుజన్ మద్రాసు నుండి షిప్ లో బయలుదేరి 20 రోజుల ప్రయాణం తర్వాత ఏప్రిల్ 7న లండన్ చేరాడు. లండన్ లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటీ కాలేజీలో ప్రవేశించి 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా రామానుజన్ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు శ్రీనివాస రామానుజన్. శుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో శ్రీనివాస రామానుజన్ ప్రపంచ
ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి అనగా థియరీ ఆఫ్ నెంబర్స్ కి చెందినవి. 1918లో రాయల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ శ్రీనివాస రామానుజన్ కు అత్యంత ప్రతిష్టాకరమైన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ బిరుదునిచ్చి గౌరవించింది. 1918లో రామానుజన్ కేంబ్రిడ్జ్ ట్రినిటీ కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు. శ్రీనివాస రామానుజన్ సంఖ్య 1729 అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆచార్య హార్డీ టాక్సీ నెంబరు 1729. రామానుజన్ అనారోగ్యంగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్లిన కారు నెంబర్ అది. శ్రీనివాస రామానుజన్ 17 యొక్క ప్రాముఖ్యతను హార్డీకి వివరించారు. దానిని 2 ఘనాల మొత్తంగా చెప్పారు. దానిని 2 రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించిన మేధావి శ్రీనివాస రామానుజన్. 1729 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ లేదా 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. రామానుజన్ పై విలువను 3.14159265262 దానినే 9 స్క్వేర్ ప్లస్ 19 స్క్వేర్ బై 22 హోల్ డివైడెడ్ బై 1/4 గా చెప్పారు. 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు రామానుజన్ రాశారు. ప్రధాన సంఖ్యలపై రామానుజన్ ఇచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధి కాంచాయి. రామానుజన్ సమున్నత సంయుక్త సంఖ్య అనే భావనను ప్రవేశపెట్టారు. రామానుజన్ ప్రతిపాదించిన మాక్ థీటా ఫంక్షన్స్ ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. 1903-1910 సంవత్సరాల మధ్యకాలంలో రామానుజన్ కనుగొన్న తరువాత రోగర్ రామానుజన్ సర్వ సమీకరణంగా రూపొందింది. 1903-1910 సంవత్సరాల మధ్యకాలంలో రామానుజన్ కనుగొన్న తర్వాత రోగర్ రామానుజన్ సర్వ సమీకరణంగా పేరు పొందింది. సంఖ్యల సర్వసమానత్వాలు, సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదు అని చెప్పవచ్చు. రామానుజన్ 3=√9 1 + 2 × 4 ఈ విధంగా మ్యాజిక్ స్క్వేర్ ను కంటిన్యూస్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్ ఇంటెగ్రల్స్ పై చాలా పరిశోధనలు చేశారు. వీటిని చిన్న కాగితాల మీద వ్రాసి ప్రొఫెసర్ వి రామస్వామికి చూపించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన చివరి రోజులలో రామానుజన్ మాక్ థీటా ఫంక్షన్లపై చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. 1916లో రామానుజన్ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్ ఊహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే. రామానుజన్ మాపన సమీకరణాలు ఎంత పరిణామం వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడతాయి. జార్జ్ షూ బ్రిడ్జికార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే గ్రంథాన్ని సంపాదించి 6000 సమస్యలు సాధించారు రామానుజన్. ఈ ప్రతిభ శ్రీనివాస రామానుజన్ కు మాత్రమే దక్కుతుంది. శ్రీనివాస రామానుజన్ ప్రధాన సంఖ్యలు, భిన్నములు, అనంత పరంపరలు, శృంఖ లిఖిత భిన్నములు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలన్నింటినీ సాధించి 3 నోటు పుస్తకాల్లో నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్ ప్రేయడ్ నోట్ బుక్స్ అంటారు. ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ బిరుదు రామానుజన్ ను వరించింది. రామానుజన్ చివరలో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనాచార్య పదవిని స్వీకరించారు. గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఏప్రిల్ 26, 2020 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. శ్రీనివాస రామానుజన్ లో అసాధారణంగా దాగి ఉన్న అంతర్దృష్టి అతన్ని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఏ గణిత సూత్రాన్ని నిరూపణలు లేకుండా ఆయన ఆవిష్కరించలేదు. గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నెంబర్ థియరమ్స్ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్ పేర తపాలా బిళ్లను విడుదల చేసింది. ఆయన జన్మించిన డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవంగా నిర్ణయించింది. చూసారా పిల్లలు, 32 ఏళ్ల వయసులో సామాన్య పేద కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి ఎదిగినటువంటి శ్రీనివాస రామానుజన్ యొక్క ప్రతిభ మన భారతదేశమే కాదు, ఈ ప్రపంచం ఉన్నంత కాలం కూడా మన భారతదేశ ఖ్యాతి నిలబడే ఉంటుంది. అటువంటి వ్యక్తులుగా గణితంలో మీరు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలతో శుభమస్తు.